సార్ ఈ ఏరియాలో ఎవరిని అడిగినా అమ్మాయి గురించి తెలియదు అంటున్నారు. అవును సార్, అందరూ అలాగే చెప్తున్నారు. సో ఒకవేళ ఆ అమ్మాయి ఇక్కడ ఉందన్న విషయం ఫేక్ ఏమో? మనకు కావాల్సింది న్యూస్ కాదు, ఎవిడెన్స్. అందరూ ఒకే విధంగా తెలీదు అంటుంటే అనుమానం కలుగుతోంది. జాగ్రత్త సార్. ఓకే శాలిని. ఏ ఊరికే ఉన్నారు కదా, వెళ్ళి చూడొచ్చు కదా. చూస్తాను బంగారం. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? ఇది పట్టుకో. ఏంటయ్యా ఆము అంటే ఈ ఫోటో చూపిస్తున్నావు? మీకు వేరే పనే లేదా? బయలుదేరండి, వెళ్ళండి. వావ్, నైస్. రండి మేడం, మీరు కూడా వెళ్ళ మనిషానా? ఏం మేడం, వీళ్ళిద్దరు మొహాలు చూడండి, చూడడానికి బాగున్నాయా? వీళ్ళకి నేను ఎలా జవాబు చెప్తాను? మీరే చెప్పండి. మీలాంటి ఒక సూపర్ ఫిగర్ వచ్చి అడిగింది అనుకోండి, అందులో లాజిక్ ఉంటుంది, కిక్ ఉంటుంది, జవాబు చెప్పచ్చు. ఏమంటారు? ఎవరొచ్చారండి? అది ఏ లేదు, అంత మామూలే. పని మనిషి. నేను పని మనిషినా? నువ్వు కంటిన్యూ చెయ్యి. ఏంటండి మీకు ఎన్నిసార్లు చెప్పినా అసలు అర్థం కాదా? ఎందుకు ఇలా పదే వచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు? ఓ పని చేయండి, ఆ ఫోటో మాకివ్వండి, దాన్ని ఇక్కడ అంటించి ఈ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అని రాసి ఉంచుతాం, సరేనా? ఏదైనా ఒక అమ్మాయి వస్తే చాలు, విగ్గు పెట్టుకుని వచ్చి పళ్ళి క్లించుకుంటూ నవ్వుతుంది. ఊరికే మాట్లాడుతున్నా. వీళ్ళతో ఏం మాట్లాడుతున్నావు? ఇదిగో పట్టుకోండి, పోండి లోపల పోండి. ఇంకెప్పుడైనా అమ్మాయిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారంటే ఆ తర్వాత జరిగేదే వేరే. సరే, ఓకే దెన్. రాజ్కుమార్ పట్టుకోండి, పట్టుకోండి. అటు త్వరగా పోనీ. రైట్ లో పోనీ. వీడేంటి ఇటువైపు వెళ్తున్నాడు? పవిత్ర ఏం కాదు, లే. ఏం కాదు. కూర్చో. ఏం కాదు, కూర్చో. కాలు ఇక్కడ పెట్టు. చెప్పు. ఉండ్రా, దెబ్బ తగిలిందేమో చూస్తాను. ఇది టాబ్లెట్ తీసుకో. ఏం కాదు. కొంచెం కొంచెం నీళ్ళని తాగు.